యేసు ప్రభును సిలువేసింది ఎవరు? యూదులో కాదు. యేసు ప్రభును సిలువేసింది నువ్వు నేనే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మీరు అనుకోవచ్చు, అప్పుడు నేను ఉంటే కనుక అస్సలు సిలువైపోదును. సిలువేసింది ఎవరట? మనమే యేసు ప్రభును సిలువేసింది. ఎందుకు? మన పాపములు చేయబడి, మన పాపముల ద్వారా ఆయనను సిలువేశాం. ఆ పాపానికి ప్రాయశ్చిత్తము కొరకు ఆయన ఆ సిలువ మరణాన్ని పొందాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, నా పాపములు, నీ పాపములు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పాపులందరి కొరకు ఆయన ఆ సిలువ మీద మరణం పొందాడు. ఆయన సిలువ వేయబడ్డాడు. అందుకే అంటున్నాడు, ఈరోజు మీరు సిలువేసినట్టి అని ప్రార్థన చేయాలి. అవును ప్రభువా, నా పాపములు బట్టే నువ్వు సిలువేయబడ్డావు, నా పాపములేను ముండ్ల కిరీటం భరించావు, నా పాపములు చేయబట్టే నీ చేతులు మేకులతో కొట్టబడ్డాయి, నా పాపములు చేయబట్టే నీ పాదాలు మేకులతో కొట్టబడ్డాయి ప్రభువా, నా పాపాలు చేయబట్టే నువ్వు కోడా దెబ్బలు తిన్నావయ్యా, అవమానపరచబడ్డావు, హేళన చేయబడ్డావు. కేవలం నా పాపాల కొరకి నిన్ను సిలివేసింది రోమా సైన్యం కాదయ్యా, నిన్ను సిలివేసింది పీలాతు కాదు, నిన్ను సిలివేసింది హేరోదు కాదు, యూదులు కాదు, నిన్ను సిలివేసింది నా పాపమే అని ఏం చేయాలి? నువ్వు ఈరోజు నువ్వు తెలుసుకోవాలి. అది తెలిసి ఉండాలి మనకి, అది గ్రహించాలి మన మనసులో. నీ రోగం గురించి నువ్వు ప్రార్థన చేసే ముందు, నీ రోగం గురించి నువ్వు దేవుణ్ణి అడిగే ముందు ఏం తెలుసుకోవాలి? నువ్వు యేసు ప్రభు నీ పాపాల కొరకు చనిపోయిండని నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా.